మీరే కదా చేసింది, మీరే కదా ప్రజలను ప్రోత్సహించింది చెరువులు కబ్జా చేయడానికి, మీరే కదా పర్మిషన్లు ఇచ్చింది. గవర్నమెంట్ నష్టపరిహారం ఇవ్వాలి. నష్టపరిహారం ఇచ్చినాకనే అక్కడ హైడ్రా ఇంప్లిమెంట్ చేయాలి. ఇప్పుడు సుమారు మీ ఇల్లుంది, 30 లక్షల రూపాయలు ఇల్లుంది, అది ఎస్టిమేషన్ వేసి ఆ అమౌంట్ 30 లక్షల డిపాజిట్ చేసిన తర్వాత పర్మిషన్ ఇచ్చింది నువ్వు, అధికారం మీద ఎట్లెత్తావు? అధికారం కావాలంటే జైలుకు పంపు. నష్టపరిహారం మాత్రం ఇవ్వాల్సింది గవర్నమెంట్. అది ఇచ్చిన తర్వాతనే పేదలకు న్యాయం జరిగిన తర్వాతనే ముందుకు వెళ్ళాలని నేను అంటున్నాను. ప్రధాన డిమాండ్ అదే. పేదలు ముఖ్యము, పేదలు మోసపోయినరు, ప్రభుత్వం వల్ల మోసపోయినరు, ఈ ప్రభుత్వమే నష్టపరిహారం చెల్లించాలి. నిజామాబాద్లో హైడ్రా లాంటి ఒక సంస్థ అవసరం అంటారా సార్? దాని సేవలు అవసరమా? రాష్ట్రం అంతా అవసరమేనండి. ఇంకా ఇప్పుడు హైదరాబాద్ చూసిన తర్వాత కూడా ఇంకా అవసరం. ఇంకా అక్కడ చెరువుల భూములే కబ్జా చేసినారు. ఇంకా కొన్ని రోజులు ఇల్లు కడతారు, ఇల్లు కట్టక ముందు ఆపాల ముందు. ఇప్పుడు ఇక్కడ అంటే చెరువుల ముందు భూములు పెట్టారు, పొలాలు చేసుకున్నారు, కబ్జా చేసుకున్నారు, తర్వాత ఇల్లు కట్టారు, తర్వాత అపార్ట్మెంట్ కట్టారు. అదొక స్టేజ్కి వెళ్ళిపోయింది, ఎగ్జిట్ అయిపోయింది.